హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. గోదాదేవి వారి గోష్ఠితో కలిసి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తుందో మనకు తెలియచేయటకు తిరుప్పావై అను దివ్య ప్రబంధంను మనకు అందించింది. అందులోని 26 పాశ్రాల గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ధనుర్మాసంలో 27వ రోజు. ఇక కేవలం 3 రోజుల్లోనే ధనుర్మాసం పూర్తవుతుంది. మన తల్లి ఆండాల్ మనకు ప్రతి పాశ్రం నుంచి కూడా ఒక మంచి విశేష అర్థాన్ని మనకు తెలియచేసింది. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుటకు ఈ పాసురాల ద్వారా సులభమైన మార్గం అని మన తల్లి ఆండాల్ మనకు తెలియచేసింది. బాగా గమనిస్తే గోదాదేవి వ్రత సంకల్పం చేసుకున్నట్టు మనం కూడా ఏదైనా పని చేయాలన్నా, ఆశయాన్ని సాధించాలన్నా మొదట సంకల్పం చేసుకోవాలి. ఎంత కష్టమైనా సరే దాన్ని చేరుకోవాలి అని తెలుసుకోవచ్చు. తల్లి గోదాదేవి వ్రతాన్ని ఒక్కటే కాకుండా అందరితో కలిసి చేయాలి. అందుకే వ్రతానికి రాకపోతే 10 మందిని కూడా ఒక్కొక్కరిని నిద్రలేపుకొని అందరికీ కూడా వ్రతఫలం దక్కాలనే ఉద్దేశంతో అందరితో కలిసి వ్రతం చేసింది. అలాగే మనం కూడా మన ఒక్కరి సంతోషానికే కాకుండా చుట్టూ ఉన్న వారి బాగును కూడా మనం కోరాలి. మిగిలిన పాసురాలను కూడా గమనిస్తే మనం ఎల్లప్పుడూ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. అన్నింటికీ కూడా ఓర్పుతో, సహనంతో ఎదుర్కోవాలి. ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతోనే ఉండాలి. ఎదుటివారిని దూషించకూడదు, బాధ పెట్టేలా మాట్లాడకూడదు. కాలం ఎంతో విలువైనది అని ఇలాంటివి ఎన్నో విషయాలు మనకి ఈ పాసురాల నుండి గమనించవచ్చు. ఇంకా అహంకారాన్ని మనం ఎలా తొలగించుకోవాలి, దాసభావాన్ని ఎలా పెంపొందించుకోవాలి, భగవత్ సాయుధ్యాన్ని మనం ఎలా చేరుకోవాలి, నిజమైన భక్తి, శ్రద్ధ మనలో ఎలా పెంపొందించుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలను మన తల్లి గోదాదేవి ఈ పాసురాల ద్వారా మనకు తెలియచేసింది. అందుకే అన్నారు, వేదాలు ఉపనిషత్తుల సారమే ఈ తిరుప్పావై అని. ఈరోజు 27వ పాసురం ఏమిటో, దాని అర్థం మనకి గోదాదేవి ఏమి తెలుపుతుందో తెలుసుకుందాం. కూడారై వెల్లుం సీర్ గోవిందా ఉంతన్నై పాడిప్పరై కొండుయాం పెరు సెమ్మానం నాడు బుగలుం పరిసినాల్ నన్రాగా சூடகமே தோல்வலையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முலங்கை வலிவாரா కూడిరుందు కులిరందు ఏలో రెంబావాయ్. ఈ రోజు పాసురం ఎంతో విశేషమైనది. అందుకే దీనిని 2 సార్లు చదువుతారు. ఈ పాసురాన్ని కూడారై అంటారు. ఈ పాసురం యొక్క విశేషం ఏమిటంటే, మనం రోజు తెల్లవారుజామున స్వామిని పూజిస్తూ, తల్లిని పూజిస్తూ మనం నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన నైవేద్యం చేస్తారు. అది ఏమిటో ఈ పాసురంలో మనం తెలుసుకుందాం. ముందు పాసురంలో స్వామి గోపికలు అడిగిన శంఖములను, గాయకులను, గరుడ ధ్వజాన్ని, దీపాలను, చాందినైలను అన్నిటినీ ఇచ్చేశారు. ఇక మీరు వ్రతం చేయండి అన్నారట స్వామి వారితో. అప్పుడు గోదాదేవి వారి గోష్ఠి స్వామితో ఈ విధంగా అన్నారు, స్వామి మాకు ఇంకా కావాల్సినవి ఉన్నాయి, మాకు అవి కూడా ఇవ్వాలి అని అన్నారట. అప్పుడు స్వామి సరే ఏమి కావాలో చెప్పండి అన్నారట. అప్పుడు వారందరూ ఈ విధంగా అంటున్నారు, స్వామి నువ్వు అంటే గిట్టనటువంటి శత్రువులను జయించు కళ్యాణ గుణములు కలిగిన వాడవి. గోవిందా, నిన్ను కీర్తించి నీ నుండి పరై అనడి విశేషమైన వాయిద్యాలను మేమందరం పొందాము. కానీ మాకు లోకమంతటా ప్రశంసించే విధంగా ఉండాలి. అందరూ ప్రశంసించే విధంగా కంకణములు, భుజములకు అలంకరములుగా ధరించే కర్ణాభరణాలు, కర్ణపుష్పాలు అంటే చెవిదిద్దులు, పూలు అడిగారట. ఇంకా పాదాలకు అందియలు కూడా కావాలి అని అడిగారు. ఇవే కాక మాకు తెలియని పలు విధములైన ఆభరణ విశేషములను నీవు ఇవ్వాలి స్వామి అన్నారట. అవి కూడా నీ చేతనే ధరింపచేయాలి. పట్టు వస్త్రములను మేము ధరిస్తాము. ఆ తరువాత క్షీరాన్నము నేతిలో మునిగినట్లుగా ఉండాలి. అది కూడా మోచేయి గుండా జారుచుండగా నీతో పాటు కూర్చొని హాయిగా, చల్లగా, ఆనందంగా ఆరగించాలి స్వామి. అదే మాకు కావాలి అని అన్నారట మన గోదాదేవి మరియు
గోపికలు. ఈ క్షీరాన్నంను వారు ఎందుకు అడిగారంటే, క్షీరాన్నం అంటే అందులో ఉన్న అన్నమేమో పరమాత్మ అయితే పాలు స్వామి యొక్క కళ్యాణ గుణాలట. ఇక నెయ్యి ప్రీతి. అంటే వీళ్ళంతా కలిసి స్వామితో కలిసి స్వామి యొక్క కళ్యాణ గుణాలను మేమంతా అనుభవించాలి, మాకు తృప్తి కలగాలి, అదే మేము కోరుకుంటున్నాము స్వామి అని మన గోదాదేవి గోపికలు స్వామితో అన్నారట. అందుకే ఈరోజు మనం క్షీరాన్నాన్ని, అది కూడా నేతితో తయారు చేసిన క్షీరాన్నాన్ని జారుగా అంటే కొంచెం బాగా పాలు నెయ్యి అన్నీ వేసి నైవేద్యంగా స్వామికి మనము పెట్టాలి. అది చాలా రుచిగా ఉంటుందంటండి. ఈరోజు అంటే మనం ఈ కూడారై రోజు చేసిన క్షీరాన్నము మామూలు రోజుల్లో చేసిన క్షీరాన్నంతో పోలిస్తే ఎంతో రుచికరంగా ఉంటుందట. క్షీరాన్నం అంటే ఏదో కాదండి, మనం తయారు చేసే పొంగలి నైవేద్యమే. అదే కొంచెం ఎక్కువ పాలు నెయ్యి బాగా వేసి తయారు చేస్తే అది స్వామికి ఎంతో ప్రీతి అట. ఇటువంటి క్షీరాన్నాన్ని మనం నైవేద్యంగా పెట్టి స్వామి కూడా మనతోనే ఉన్నారని భావించి మనం స్వామితో కలిసి ఆరగించాలని భావించాలి. స్వామికి మనం ఏ పుష్పం పెట్టినా, తులసీ దళం పెట్టినా అది విగ్రహం కాదు, ఒక ఫోటో కాదు, నిజంగా స్వామి అక్కడ ఉన్నట్టుగా భావించాలి. అప్పుడే స్వామి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. అందుకే ఒకప్పుడు రామానుజుల వారు కూడా 100 గంగాల క్షీరాన్నాన్ని నేతితో తయారు చేసి ఈరోజు అంటే కూడారై రోజు స్వామికి సమర్పించారట. ఇప్పుడు మన గోపికలంతా భోగవ్రతంలో ఉన్నారు. అంటే 26వ పాసురం నుంచి 30వ పాసురం దాకా భోగవ్రతం కిందకు వస్తుంది అని చెప్పుకున్నాం కదండి. అంటే వారు ఎంతో ఆనందంగా ఉన్నారు, స్వామి వాళ్ళ ముందున్నారు. వారు స్వామి వీళ్ళందరూ అడిగిన కోరికలన్నీ తీరుస్తూ ఉన్నారు. ఇంకేం కావాలండి వారికి? అందుకే అమితానందంతో ఉన్నారు వారు అంతా కూడా. కానీ మనకు ఆనందం ఏమిటండి? పెద్ద ఇల్లు కావాలనుకుంటాం, నగలు, డబ్బు, సుఖాలు ఇవన్నీ కోరుకుంటాం. కానీ వారంతా నిజమైన భక్తులు, నిజమైన భక్తి శ్రద్ధ ఉన్నవారు కాబట్టి స్వామితోనే ఆనందం ఉండాలి. నువ్వు ఉంటేనే స్వామి మాకు ఆనందం, నిన్ను పూజించడానికి కావలసిన పరికరాలన్నీ కూడా మాకు ఇవ్వు స్వామి, నీతోనే ఉంటే మాకు అదే సంతోషం, నీ పాదాల చెంత అంత చోటీ స్వామి అని నీ కీర్తన చేయడానికి, నీ నామస్మరణ చేయడానికే మాకు ఈ జీవితం ఉండాలి అని వారెంతో కోరుకున్నారు. కాబట్టి స్వామి వారి కోరికలను నెరవేర్చాడు. అందుకే మనం నిజంగా అంటే మనస్ఫూర్తిగా భగవన్ నామస్మరణ చేసినప్పుడు, లేదంటే ఒక కీర్తన చేసినప్పుడు మనకి తెలియకుండానే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అదే నిజమైన ఆనందం. రామ అన్నా, కృష్ణ అన్నా, లేదంటే ఒక కీర్తన చేసినా, లేదంటే మనకి ఇష్టమైన ఏ భగవంతుని యొక్క స్మరణ చేసినా సరే అది మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ ఆనందమే నిజమైన ఆనందం అని మనం తెలుసుకోవాలి. మన గోదాదేవి వారి యొక్క గోష్ఠి అందరూ కూడా స్వామితో కూడి స్వామి యొక్క కళ్యాణ గుణాలన్నీ వాళ్ళకి కావాలి, స్వామితోనే వాళ్ళు కలిసి భుజించాలి, ఒక నెయ్యిలో మునిగిన క్షీరాన్నంలాగా వారందరూ కలిసి ఉండాలి, అదే వారికి ఆనందం అన్నారట అంటూ అద్వైత స్థితిని వారు కోరుకున్నారు. భగవంతుణ్ణి చేరారు వీరంతా కూడా. ఇదే వారి యొక్క వ్రత ఫలం అంటున్నారు గోపికలు మరియు మన గోదాదేవి. వారిలానే మనందరం కూడా భగవత్ సాయుధ్యాన్ని పొందాలని, స్వామి యొక్క అనుగ్రహం మనకి కూడా కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి. ఆండాల్ తిరువడిగలే శరణం.